ఐఐటి అనంతపూర్ 1 బీటెక్లో అన్ని బ్రాంచులకి కామన్గా ఉన్న సబ్జెక్టు బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ BEEE ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది సగం ఎలక్ట్రికల్ సగం ఈసీఈ. ఓకేనా? సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే అన్ని ప్లేలిస్టులు చెక్ చేసుకోండి. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. షేర్లు చేయట్లేదండి, చూసి వెళ్ళిపోతున్నారు. మరి మీకంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుంటున్నారని పక్కన వాళ్ళకి ఏమో కానీ మామూలుగా అర్థమవుతుందా? సో కొంచెం షేర్లు చేయండి దయచేసి. ఇక టాపిక్లో వెళ్ళే ముందు అయితే అసలు మీరు ఓవరాల్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎలక్ట్రికల్లో వచ్చేసరికి బేసిక్ ఎలక్ట్రికల్లో వచ్చేసరికి మీరు ఈ నెట్వర్క్ థియరీ కానివ్వండి, మోటార్స్, జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, లేకపోతే ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, వాటి పార్ట్ల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం వచ్చేసరికి అండి నెట్వర్క్ థియరీ మీద ఏంటో చెప్తాను. ఇక సర్క్యూట్సే నెట్వర్క్స్, తర్వాత మోటార్స్, జనరేటర్స్ వాటి మీద ఇస్తాడు. ఇక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద థియరీ ఇస్తాడండి. మీకు ప్రాబ్లమ్ ఇస్తే మీరు తట్టుకోలేరు. ఓకేనా? ఇక ఆ తర్వాత ఏసీ మెషిన్స్ ఉంటాయి, డీసీ మెషిన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కూడా. ఇందులో మీకు ప్రాబ్లమ్స్ అన్ని రకాలుగా ఉంటాయి. ఇక తర్వాత వచ్చేసరికి మీరు నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే బిల్లు క్యాలిక్యులేషన్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, దాని గురించి, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ లేఅవుట్ ఎలా ఉంటుంది, సో సబ్స్టేషన్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక వచ్చేసరికి ఇది పవర్ సిస్టమ్ ఆపరేషన్ గురించి కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇది ఎలక్ట్రానిక్స్ మళ్ళీ చెప్తాను. సో బేసిక్ ఎలక్ట్రికల్ అంటే రెండు చెప్తాను, ముందు దీని టిప్స్ ఎలక్ట్రికల్కి. సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో యూనిట్ 1 చూసుకుంటే డీసీ అండ్ ఏసీ సర్క్యూట్స్ అండి. అయితే ఇందుట్లో మీకు డీసీ సర్క్యూట్స్లో ఎక్కువ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. కేసీఎల్, కేవీఎల్ మీద, సిరీస్ ప్యారలల్ మీద ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇస్తాడు. నెట్వర్క్స్ ఇస్తాడు, సిరీస్ ప్యారలల్ సర్క్యూట్ మీద ఇస్తాడు. సో కరెంట్ డివిజన్ మీద ఎక్కువ శాతం ఇస్తాడండి మీకు. ఇక కేసీఎల్ మీద ప్రాబ్లం ఇస్తాడు, నోడల్ అనాలిసిస్ మీద ప్రాబ్లం ఇస్తాడు గ్యారంటీ. ఇక థీరమ్స్ పరంగా చూసుకున్నట్టయితే సూపర్ పొజిషన్ థీరం మీద ఖచ్చితంగా స్టేట్మెంటు విత్ ప్రాబ్లం కూడా ఇస్తాడు. మిమ్మల్ని ఎగ్జాంపుల్ రాయమన్నాడు అనుకోండి, దానికి డెరైవ్ చేసి చూపించాలి మీరు, లేకపోతే ప్రాబ్లం అడిగేదానికి ఛాన్స్ ఉంటుందండి. అది డీసీ సర్క్యూట్స్లో. ఓమ్స్ లా మాత్రం ఖచ్చితంగా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. లేకపోతే ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఓకేనా, వాటి గురించి ఇస్తాడు. ఓకేనా? సో డిఫైన్ కేసీఎల్, డిఫైన్ కేవీఎల్ అలా ఇస్తాడు. ఓకేనా? సో ఇలా ఉంటుందండి ఓవరాల్గా. ఇక ఏసీ సర్క్యూట్స్ చూసుకున్నట్టయితే మీకు ఎక్కువ శాతం తెలియాల్సింది ఏంటంటే సైనసాయిడల్ క్వాంటిటీ, ఇక తర్వాత వోల్టేజు, కరెంటు ఈక్వేషన్స్ ఏసీ ఫామ్లో, టైం పీరియడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫేజ్ అండ్ ఫేజ్ డిఫరెన్స్, ఈ యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి ఈ ఆర్ఎల్సీ సర్క్యూట్స్ ఇచ్చినప్పుడు. సో అవి కంపల్సరీగా మీరు డెరైవ్ చేసి చూపించాలండి. లేకపోతే ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, ఈ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో పీక్ ఫ్యాక్టర్, ఫార్మ్ ఫ్యాక్టర్, వాటి మీద మీరు డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాక్టివ్ పవర్ కనుక్కోవటం, రియాక్టివ్ పవర్ కనుక్కోవటం. సో యాక్టివ్ పవర్ అంటే ఏంటి, రియాక్టివ్ పవర్ అంటే ఏంటి, అపారెంట్ పవర్ అంటే ఏంటి అని చెప్పేసి ఇస్తాడు. ఎక్కువ శాతం ఇంపార్టెంట్ వచ్చేసరికి పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, సో పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇస్తాడనమాట. ఫేజర్ డయాగ్రామ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అది కూడా VI, వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్. సో ఎక్కువ శాతం ఇందులో ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవటం, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్, యావరేజ్ వాల్యూ. అది యూనిట్ 1. యూనిట్ 2 చూసుకుంటే మెషిన్స్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో మెషిన్స్లో వచ్చేసరికి ఎక్కువ శాతం డీసీ మోటార్, డీసీ జనరేటర్, కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అవన్నీ ఇస్తాడండి. ఇక ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఇస్తాడండి, బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఇస్తాడండి, దాని మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్, టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్. ఇక ఆ తర్వాత సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ మీద కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ అవన్నీ ఇస్తాడండి, ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఈక్వివలెంట్ సర్క్యూట్ మీద రెగ్యులేషన్ కనుక్కోవటం, ఎఫిషియన్సీ కనుక్కోవటం, మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ ఏంటి, వాటి మీద ఇస్తాడు. ఈఎంఎఫ్ ఈక్వేషన్ డెరివేషన్. ఇక 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్, ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఇక స్లిప్ కనుక్కోవడం ఇస్తాడు, సింక్రోనస్ స్పీడ్ కనుక్కోవడం ఇస్తాడు. ఓకేనా? సో అవే స్లిప్ అంటే ఏంటి, NS-N/N × 100%. ఇక ఆల్టర్నేటర్ వచ్చేసరికి ఏంటంటే ఆల్టర్నేటివ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఇస్తాడండి. సో విత్ కన్స్ట్రక్షన్, సో వాట్ అప్లికేషన్స్. ఇక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చూసుకున్నట్టయితే సో ఎక్కువ శాతం PMMC కానీ, MI కానీ, కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్.
వీట్స్టోన్ బ్రిడ్జ్లో ప్రాబ్లం ఇస్తాడండి ఇస్తే. ఓకేనా, బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్కి. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఎనర్జీ సోర్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ సేఫ్టీ మెజర్స్. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ శాతం ఎనర్జీ రిసోర్సెస్లో వచ్చేసరికి వాడు కంపేర్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పేసి ఇస్తాడు. సో ఇక ఎక్కువ శాతం హైడల్ కానీ, విండ్ పవర్ కానీ, న్యూక్లియర్ పవర్ కానీ ఇస్తాడండి. సోలార్ కూడా ఎప్పుడో ఒకసారి ఇస్తాడు. ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ హైడలు, సోలారు, విండ్ పవర్, న్యూక్లియర్ కూడా ఒకసారి ఇస్తాడు. సో ఇందుట్లో రిపీట్ అయ్యేది వచ్చేసరికి సోలారు, విండ్ పవర్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా అదే కాబట్టి, వాటి అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, లేఅవుట్స్. ఇక ఎలక్ట్రిసిటీ బిల్ చూసుకున్నట్టయితే పవర్ రేటింగ్ ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడండి. ఇక ఆ తర్వాత అప్లికేషన్స్ ఇస్తాడండి, వాటి అప్లికేషన్స్ ఏంటని చెప్పేసి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి టారిఫ్స్ మీద ప్రాబ్లం ఇస్తాడు. ఇక అందులో ఎక్విప్మెంట్ సేఫ్టీ మెజర్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఏమంటే ఎంసీబీ అంటే ఏంటి ఖచ్చితంగా ఇస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ టు అవాయిడ్ ఎలక్ట్రిక్ షాక్ అని చెప్పేసి వేరియస్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాడు. ఇది బేసిక్ ఎలక్ట్రికల్ సంబంధించింది. ఇక ఆ తర్వాత చూసుకుంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇది మొత్తం వచ్చేసరికి డయోడ్స్ వీటి మీదే ఉంటుంది. అందులో యూనిట్ 1 ఏంటి, సెమీ కండక్టర్ డివైజెస్. సో ఇందులో ఎక్కువ శాతం వచ్చేసరికి ఏంటంటే పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్, సింబలు, కన్స్ట్రక్షను, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ వీటి మీద ఇస్తాడండి. ఆ తర్వాత వచ్చేసరికి జీనార్ డయోడ్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ మీద ఇస్తాడు. 3 కాన్ఫిగరేషన్లో 2 కాన్ఫర్మేషన్ మీద ప్రాబ్లం కానీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి కానీ అడుగుతాడు సిబిసిసిలో. ఓకేనా. సో ఇక స్మాల్ సిగ్నల్ సిఈ యాంప్లిఫైర్ ఎప్పుడో కానివ్వడండి. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే బేసిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇందులో ఎక్కువ శాతం రెక్టిఫైర్స్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత జీనార్ వోల్టేజ్ రెగ్యులేటర్ మీద ఇస్తాడండి, ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ అది. ఇక ఆ తర్వాత ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఖచ్చితంగా ఆ సర్క్యూట్ డయాగ్రాము ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. అది యూనిట్ 2. ఇక యూనిట్ 3 చూసుకుంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఇందులో వచ్చేసరికి ఎక్కువ శాతం నెంబర్ సిస్టమ్స్ మీద, అంటే నెంబర్ కన్వర్షన్స్, డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ ఇలా ఉంటాయన్నమాట. వాటి మీద కానీ లాజిక్ గేట్స్, సింబల్స్, వాటన్నిటిని వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ అన్ని యూనివర్సల్ గేట్స్తో సహాయిస్తాడు. ఇక బీసీడీ కోడ్లో 8421 కానీ ఎగ్జాంపుల్స్ తీసుకోమని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. XS3 కోడ్ మీద ప్రాబ్లం ఇస్తాడండి. ఓకేనా, హ్యామింగ్ కోడ్ మీద ప్రాబ్లం ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఈ లాజిక్ గేట్స్లో నాట్, ఆర్ అండ్ ఈ సింబల్స్, ట్రూత్ టేబుల్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఇక హాఫ్ యాడర్, ఫుల్ యాడర్స్లో రెండిట్లో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడు. ఫ్లిప్ ఫ్లాప్స్ రియలైజేషన్ ఖచ్చితంగా ఉంటుంది ప్రాబ్లము. ఓకేనా. సో ప్రాబ్లం కాదు, రియలైజేషన్ విత్ సింబల్, ట్రూత్ టేబుల్స్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ అని చెప్పేసి అడుగుతాడు, షార్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌంటర్స్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఓవరాల్గా బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి ఇదండి. సో ఇదేంటంటే చెప్పాలంటే ట్రిపుల్ ఈ వాళ్ళు, ఈసీయూ వాళ్ళు వచ్చేసరికి 4 ఏళ్ళు చదివేది మీకు ఒక సెమిస్టర్లో పెట్టినట్టు అనమాట, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అది